హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి. ఏ విధంగా చేసుకున్నామో మీకు కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకొని నైవేద్యాలు దేవుడికి సమర్పించుకొని ఈవినింగ్ వాయనాలు ఇవ్వడానికి ఇన్వైట్ చేశాము. ఈవినింగ్ 5 నుంచి ముత్తైదులు రావడం స్టార్ట్ చేశారండి. వరలక్ష్మి వ్రతం రోజే మా అపార్ట్మెంట్లో 8 మంది చేసుకున్నారండి వరలక్ష్మి పూజ. మాదంతా అయిపోయిన తర్వాత నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయనం తీసుకుని వచ్చాను. నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం. ఇలా జరుపుకోవడం అయితే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించిందండి. అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే అనిపించారు. చాలా బాగా జరిగిందండి వరలక్ష్మి వ్రతం పూజ మాత్రం. ఇంటికి వచ్చిన మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది లక్ష్మి. థ్యాంక్ యూ. మమ్మీ మా ఇంటికి వచ్చింది లక్ష్మీదేవి. మా అపార్ట్మెంట్లో అందరూ ఉంటారండి. అంటే హిందీ, మహారాష్ట్ర వాళ్ళు, తమిళనాడు, కేరళ, అలా కర్ణాటక వాళ్ళు అందరూ ఉంటారు. మన సైడ్ ఏంటంటే చిన్న పిల్లలైనా కూడా మనము కాళ్ళకి పసుపు పెట్టేసి వాళ్ళని అమ్మవారిలాగా బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా. కానీ ఇక్కడ కొంతమంది మ్యారేజ్ కాకముందు వరకు వీళ్ళకి కాళ్ళకి కూడా పసుపు పెట్టరండి ఆడపిల్లలకి. కొంతమంది పెడతారు, కొంతమంది మాత్రం కాళ్ళకు కూడా పసుపు పెట్టరు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. కొంతమంది అలా ఉన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళకి నేను వాళ్ళు చెప్పిన విధంగానే చేశాను. चावल चढ़ाया ना अभी वो మా ఇంటికి చిన్న చిన్న మహాలక్ష్మి దేవులు కూడా వచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంది వచ్చారండి ఆడపిల్లలు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంత బాగా ఉందో అమ్మవారు, చాలా చక్కగా ఉంది. అమ్మవారు వచ్చి కూర్చొని ముచ్చట చెప్తున్నట్టే అనిపిస్తుంది అని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి.
లక్ష్మీదేవి. ఇంకా చాలా మంది వచ్చారండి. కాకపోతే వీడియో తీయలేదు, టైం లేకుండే ఫాస్ట్ గా వచ్చి వెళ్ళారు. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా పూజ జరుగుతుంది కదా, అక్కడికి కూడా ముత్తైదులు వస్తున్నారని ఫాస్ట్ గా వెళ్ళారనమాట. అందుకని షూట్ చేయలేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎలా డెకరేట్ చేసుకున్నారో మీకు కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇది ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అండి. వీళ్ళ ఇంటికైతే నేను నైట్ 10 అయిందండి వెళ్ళేసరికి. చాలా లేట్ అయిపోయింది. వీళ్ళైతే చాలా బాగా చేసుకున్నారండి. అయితే వరలక్ష్మీదేవి, గౌరీదేవి ఇంకా చాలా పెద్దగా చేస్తారంట వరలక్ష్మి వ్రతాన్ని. అసలు ఎంత బాగా అలంకరించుకున్నారో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి.